నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సంవత్సరం చివరికైతే మనం చేరుకోవడం జరిగింది. అలాగే డిసెంబర్ నెల చివరి వారంలో కువైట్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో రోజు రోజుకు చలి పెరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే ఈ యొక్క చలి -డిగ్రీలకు చేరుకుంటూ ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. వివరాలేకి వెళితే, తాజాగా యూరోపియన్ అబ్జర్వేటరీ డిసెంబర్ నెల చివరి వారంలో కువైట్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయని చెప్పేసి, అలాగే కువైట్లో ఉష్ణోగ్రతలు -6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయని చెప్పేసి ఆ యొక్క యూరోపియన్ అబ్జర్వేటరీ సంస్థ అంచనా వేసింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండనన్నా. అలాగే మనం చూసుకుంటే ఈ రోజు శుక్రవారం వాతావరణం మధ్యస్థంగా ఉంటుందని చెప్పేసి, ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యి గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, ఆ తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే శనివారం నాడు వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పి, తేలికపాటి వాయువ్య గాలులు వీస్తాయి. కొన్నిసార్లు గంటకు 12 నుంచి 45 కిలోమీటర్ల మధ్య వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి, బహిరంగ ప్రదేశాలలో దుమ్ము ధూళికి అవకాశం ఉంటుందని చెప్పేసి, అలాగే శనివారం నాడు గరిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి, శనివారం రాత్రి వాతావరణం చల్లగా ఉంటుంది, వాయువ్య గాలులు వీస్తాయి, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి, కొన్నిసార్లు గాలులు చురుకుగా ఉంటాయని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని కువైటీలు గాని ప్రజలందరూ డిసెంబర్ నెల చివరి వారంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, అలాగే కువైట్ లో ఈ రోజు శుక్రవారం మరియు రేపు శనివారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.